రహస్యం చెప్పనా? నిజము కన్నా ముందు అబద్ధం పోతుంది. నిజము కన్నా ముందు అబద్ధం పోతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే అబద్ధం పోయిన తర్వాత నిజం కూడా వస్తుంది. నిజమేనా? ఇప్పుడు గొప్ప సంగతి ఏంటంటే ఈ నిజం వెళ్ళిన తర్వాత అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు అందరూ తల్లబెట్టుకుంటారు. ఎందుకంటే సత్యము దేవుడు బయలుపరచడం బిగిన్ చేశాక ఒక్కొక్క ప్రూఫ్ కంటి ముందు కనిపించిన తర్వాత ఇప్పుడు నిజమైన వాడెవడో అబద్ధికుడు ఎవడో నీకు వేరెవరో చెప్పక్కర్లా. నీకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నీకు సత్యం తెలుస్తుంది. ఇంతవరకు బోధించే నకిలీ బోధలేంటో నిజమైన బోధలేంటో దేవునికి ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత రెండుని గుర్తించాక ఇదిగో ఇది అబద్ధము ఇది నిజము అని ఏది స్వీకరించాలో ఏది తోసివేయాలో నీకు ఎవడు బోధించక్కర్లా. ప్రత్యక్షతే నీకు బయలుపరుస్తుంది. కుటుంబంలో కూడా అంతే. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నావు. ఆ నిర్ణయం ఎలాగ ఉండాలంటే అది వాక్యానుసారమైనది అయి ఉండాలి. సంఘము ఒక నిర్ణయం తీసుకుంటే అది వాక్యానుసారమై ఉండాలి. అది నిజంగా వాక్యానుసారమై ఉన్నప్పుడు నేను దేవుడిని దీవించేవాడిగా ఉంటాను.